హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి క్యాట్ కోర్ట్ కేసు ఏదైతే ఉందో ఐటీఏ వర్సెస్ 10th కి సంబంధించి ఆర్ ఐటీఏ వర్సెస్ రైల్వేస్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. అప్డేట్ అయితే వచ్చేసింది. సో యాక్చువల్గా ఈరోజు మనం ఫైనల్ అప్డేట్ అయితే చూడొచ్చు. ఫైనల్ హీరింగ్ ఆర్ ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాం కదా, బట్ ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదన్నమాట. ఓకే, సో ఇది చాలా డిసప్పాయింటింగే. ఫైనల్ జడ్జిమెంట్ అయితే రాలేదు. బట్ ఏం జరిగింది కంప్లీట్గా అసలు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇనిషియల్గా మనకి ఈ కేసు హీరింగ్ అన్నది మార్నింగే ఉందన్నమాట. ఓకేనా, లంచ్కి ముందే ఉంది. బట్ రైల్వే రిక్వెస్ట్ పిటిషన్ అయితే వేసిందంట. ఓకే, సో ఈ కోర్ట్ కేసు అన్నది హీరింగ్ అన్నది మీరు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత పెట్టాలి అని. సో దానికి జడ్జ్ యాక్సెప్ట్ చేయడం వల్ల మనకి ఈ సెషన్ అన్నది లంచ్ తర్వాత జరిగిందనమాట. ఓకే, అండ్ ఎప్పట్లాగా తక్కువ టైంలో అయిపోవడం కాకుండా ఈసారి 1.5 hours అంటే 1.5 hour దాకా దగ్గర హీరింగ్ అయితే జరిగింది. ప్రాపర్ హీరింగ్ అయితే జరిగిందంట. అయితే ఈ ప్రాపర్ హీరింగ్లో మెయిన్గా అక్కడ మనకి మళ్ళీ స్ట్రక్ అయిన విషయం ఏంటంటే పబ్లికేషన్ డేట్. అంటే నోటీస్ని ఏ డేట్ నుంచి కన్సిడర్ చేయాలి. నోటీస్ మనకి ఏదైనా కానీ ఏ ఎగ్జామ్కైనా రైల్వే ఏం చేస్తుందంటే ఫస్ట్ ఒక షార్ట్ ఇండికేటివ్ నోటీస్ ఇస్తుంది, దాని తర్వాత ఫుల్ నోటిఫికేషన్ ఇస్తుంది. అయితే ఇక్కడ మనకి షార్ట్ నోటీస్ ఏదైతే ఇండికేటివ్ నోటీస్ ఉందో అది మనకి December 28, 2024 ఇచ్చారనమాట. ఇందులో మనకి ఏమి క్వాలిఫికేషన్ గురించి 10th ఉంటుంది అలాగేం మెన్షన్ చేయలేదు. అంటే పబ్లికేషన్ వచ్చేటప్పటికి అంటే ఫుల్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి 22nd January ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పబ్లికేషన్ అంటే ఫుల్ నోటిఫికేషన్లో క్లారిటీ ఇచ్చారనమాట 10th ఎలిజిబుల్ అని. అయితే ఈ ఇండికేటివ్ నోటీస్లో అది ఉండదు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ కోర్ట్ కేసులో ఎక్కడ స్ట్రక్ అయిందంటే దేన్ని రిక్రూట్మెంట్ స్టార్ట్ డేట్గా తీసుకోవాలన్న దగ్గరే ఇంకా మెయిన్గా స్ట్రక్ అయ్యారనమాట. ఎందుకంటే మనకి సుప్రీంకోర్టుకి సంబంధించి మనకు ఒక జడ్జిమెంట్ ఏంటంటే రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యాక ఎటువంటి చేంజెస్ అన్నవి చేయకూడదని ఉందన్నమాట. సో ఆ జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు మార్చారు అని ఐటీఐ వాళ్ళు చెప్తున్నారు. సో ఎందుకంటే ఈ డేట్ టైంకి 10th లేదు అని. ఓకే, షార్ట్ నోటీస్ టైంకి. కాకపోతే రైల్వే వాళ్ళు చెప్పేది ఏంటంటే 22nd ఏదైతే మేము ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చామో అది స్టార్టింగ్ డేట్, ఆ డేట్ నుంచి అయితే ఉంది అన్నట్టే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి రైల్వే వాళ్ళు మనకి నిన్న హైకోర్టులో కూడా కేసు హీరింగ్ అయితే జరిగింది కదా. హైకోర్టులో ఏం చెప్పారు, 17th నుంచి ఎగ్జామ్ మేము పెట్టాలనుకోవట్లేదు, ఎప్పుడు క్యాట్కి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందో దాని తర్వాత మేము పెడతామని అక్కడైతే చెప్పారనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే మేము 17th ఎగ్జామ్ పెట్టాలి, సో మీరు ఫైనల్ జడ్జిమెంట్ అన్నది త్వరగా ఇస్తే బాగుంటుంది అన్నట్టు రిక్వెస్ట్ చేయడం జరిగిందంట. సో దానివల్లే మనకి 4th November డేట్ అయితే నెక్స్ట్ హీరింగ్ అయితే త్వరగా పెట్టారు. 4th November ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి కన్ఫర్మ్గా 17th జరుగుతుందా జరగదా ఎగ్జామ్ అంటే మనం చెప్పలేము అనమాట. యాక్చువల్గా ఒకవేళ ఈ 4th November రోజు మీకు ఫైనల్ జడ్జిమెంట్ కనుక వచ్చేస్తే అది మీకు మళ్ళీ ఐటీఐకి ఫేవర్గా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ 17th నుంచి ఎగ్జామ్ జరగదు. కానీ 10th ఫేవర్గా వచ్చింది ఆర్ 10th అలౌ చేశారు అనుకుందాం. సో అప్పుడు అంటే రైల్వేకి ఫేవర్గా వస్తే 4th November అన్నది 7th November కంటే ముందే ఉంది కాబట్టి 10 days ముందు సిటీ ఇంటిమేషన్ అది ఇస్తారు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ప్రిపరేషన్లోనే ఉండండి, ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనుకోవద్దు. అండ్ ఒకవేళ క్యాన్సిల్ అయితే మెయిన్గా వాళ్ళు నోటీస్ అయితే ఇస్తారు రైల్వే వాళ్ళు, అది ఇచ్చేదాకా 17th ఎగ్జామ్ ఉంది అనుకునే చదవండి. అండ్ మనకి తెలీదు 4th November ఏం వస్తుంది అన్నది మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేము. సో కన్ఫర్మ్గా మనకి తెలియదు కాబట్టి 17th ఎగ్జామ్ ఉంది అనుకునే ప్రిపేర్ అవ్వండి. అండ్ 4th November కూడా ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా అది కూడా మనం చెప్పలేమన్నమాట. 4th November ఫైనల్ జడ్జిమెంట్ రావచ్చు, లేదా మళ్ళీ ఇంకొక హీరింగ్ వేరే డేట్ కూడా ఇవ్వచ్చు. సో అవన్నీ మనకి తెలీదు. బట్ ఫైనల్గా మెయిన్గా ఏంటంటే దీని అంతటి వల్ల ఆస్పిరెంట్స్కి ముఖ్యంగా చాలా లాస్ అయితే జరుగుతుంది అనమాట. సో 2024కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్మోస్ట్ 25 ఎండ్ కూడా అయిపోయేలాగా ఉంది. సో ఇంకా కండక్ట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది గ్రూప్ డి, అది ఆగిపోయింది. సో ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఇలా చాలా డైలమాలు అయితే ఉన్నారు. సో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఫోకస్డ్గా చదవడానికి కొంత ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ మెయిన్గా రైల్వే ఈ నోటీస్ ఏదైతే 10th అలౌ చేస్తున్నాం అన్నది అట్లీస్ట్ ఒక 1 year ముందన్న ఇచ్చినా ఆర్ అట్లీస్ట్ ఈ నోటిఫికేషన్ ముందు ఇచ్చినా కూడా బాగుండేది. సో దట్ ఈ కన్ఫ్యూజన్ ఆర్ ఈ కోర్ట్ కేసు ఇదంతా ఉండేది కాదు. సో దానికి మనం ప్రజెంట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 4th November నెక్స్ట్ హీరింగ్ అయితే ఉంది. సో ఇదంతా పక్కన పెట్టేయండి. మెయిన్గా ఏమైనా అప్డేట్ ఉంటే మనం ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం. సో
మీరు చేయాల్సిందల్లా ప్రిపేర్ అవుతూ ఉండడమే. సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన దగ్గర క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. గ్రూప్ డికి సంబంధించిన బెస్ట్ కోర్స్ మీకు మన యాప్లో అయితే దొరుకుతుంది. చాలా చాలా తక్కువ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఫిజిక్స్ అలాగా మీరు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అలా కూడా దొరుకుతుంది. మ్యాథ్స్, రీజనింగ్, లేకపోతే మీకు జనరల్ సైన్స్ మొత్తం కలిపి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలన్నా, లేకపోతే జేఎల్పీకి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఇలా ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో చెక్అవుట్ చేయండి. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ రైల్వే జాబ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. అండ్ ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని ఎగ్జామ్స్కి, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి మీకు ఉపయోగపడుతుంది. కేవలం రైల్వేస్ అనే కాదు, మంత్లీ జరిగిన టాప్ 200 బిట్స్ని మనం కవర్ చేస్తూ దాని ఫుల్ అరౌండ్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తూ స్టాటిక్ జీకే కూడా ఇంక్లూడ్ చేస్తూ మనం క్లాస్ అయితే చేసాం అనమాట. అండ్ ఫ్రీ పీడిఎఫ్స్ అలాగే ఫ్రీ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాం. సో కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకుని డెమోస్ అవి చూడండి. అండ్ మీకు ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్ తీసుకోవచ్చు. ఓకే, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఫర్దర్గా ఇంకా ఇంప్రూవ్ కూడా చేస్తున్నాం. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శరణ్ తేజస్ అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి అసలు ఈ కోర్ట్ కేసు కానీ ఇవన్నీ ఏం జరుగుతున్నాయన్న అవేర్నెస్ అన్నది ఉంటుంది. ఏం జరుగుతుంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. ఓకే, అండ్ కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. మీకు ఇక్కడ ఓన్లీ అప్డేట్స్ అనే కాదు, అప్డేట్స్, క్లాసెస్, అలాగే మీకు దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ అన్నీ కూడా వస్తుంటాయి. వన్ స్టాప్ సొల్యూషన్ మీకు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ మొత్తం 2025లో జరిగిన మొత్తం ప్రతి నెల కరెంట్ అఫైర్స్ అక్కడ మీరు చూడొచ్చు. ఆ ప్లేలిస్ట్లో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వాటి నుంచి మీరు అట్లీస్ట్ టైం లేకపోతే 6 months, లాస్ట్ 6 months అన్నా చూసుకోవాలి. టైం ఉంటే 1 year పాటు ఇక్కడ ఉన్న ప్రతి వీడియో చూడండి. మీకు డెఫినెట్గా చాలా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైనా వీడియో టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. అండ్ గ్రూప్ డికి సంబంధించి ఇప్పుడు ఈ క్యాట్ కేసు లాగే ఇంతకుముందు హైకోర్టులో నిన్న మనకి హైకోర్టులో జరిగింది. సో దాని గురించి ఈ వీడియో కూడా ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడడం వల్ల ఆ వీడియో కూడా చూడండి. ఏమైంది ఏంటి అక్కడేమైంది అన్నది కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనకి 2 చోట్ల జరుగుతుంది. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నది అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.